హాయ్ అండి అందరికీ. సో ఈరోజు మనం హైయర్ ఎడ్యుకేషన్లో యాన్సెంట్ యూనివర్సిటీ అనే టాపిక్ గురించి చూద్దాము. సో మనమైతే మొత్తం 4 to 5 బుక్స్ అయితే రిఫర్ చేసాము. సో ఒక్కొక్క దాంట్లో అయితే మ్యాటర్ ఒక్కొక్కలా ఉంది. సో ఇది మొత్తం తీసుకెళ్ళి ఏఐకి ఇస్తే సో అది షార్ట్ చేసి మెయిన్ పాయింట్స్ వరకు అయితే సమ్మరైజ్ చేసి ఇచ్చింది. సో అండ్ ఇది మీకు పీడిఎఫ్ అనేది మీకు షేర్ చేస్తాను. సో ఇలా క్లాస్ చెప్పడం అండ్ మీకు నోట్స్ కూడా షేర్ చేయడం వీలుగా ఉండిద్దని సో నేనైతే ఈ మెథడ్ అయితే ఆలోచించాను. సో ఇదైతే ఈ మెథడ్ అయితే మీకు ఓకే అనుకుంటున్నాను. సో అండ్ నెక్స్ట్ మనం టాపిక్లో వచ్చేస్తే యాన్సెంట్ యూనివర్సిటీస్. మనకి ఫస్ట్ యూనివర్సిటీ ఏంటంటే తక్షశిల. ఇది ప్రజెంట్ ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉంది. సో దీన్ని ఏం చేస్తారంటే వరల్డ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీగా దీన్ని అయితే కన్సిడర్ చేస్తారు. అండ్ ఇది మెడిసిన్లో అయితే ఫేమస్. అండ్ ఇదేంటంటే రెన్ ఓనర్డ్ స్కాలర్స్. అంటే ఇది ఎక్కడ ప్రసిద్ధి చెందిందంటే కౌటిల్య చక్రక పనిని అనే వాడి దగ్గర ప్రసిద్ధి చెందింది. అండ్ దీని యొక్క అడ్మిషన్ ఏజ్ ఇప్పటికి 16 years అనమాట. అండ్ దీన్ని అయితే మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనే వాళ్ళు లిస్టెడ్ అయితే చేశారు 1980లో. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి యాన్సెంట్ యూనివర్సిటీలో మనకి నలంద. ఇది ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది, ఇండియాలో. అండ్ దీన్ని ఎస్టాబ్లిష్ అనేది గుప్తా డైనస్టీ అనే పీరియడ్లో దీన్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క లైబ్రరీ ఏంటంటే మనకి ధర్మ గంజా. అండ్ దీన్ని ఎవరు థాట్ చేశారంటే మహనీయ అండ్ వజ్రాయన బుద్ధిజం అనే వాళ్ళు చేశారు. అండ్ దీన్ని ఎప్పుడు మనకి డిక్లేర్ చేశారంటే యునెస్కో హెరిటేజ్ సైట్ అనేవాళ్ళు 2016లో అయితే దీన్ని అయితే మనకి డిక్లేర్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ యూనివర్సిటీ వచ్చేసరికి మనకి విక్రమశిల. ఇది కూడా మనకి బీహార్లో, ఇండియాలో ఉంది. దీన్ని ఎవరు బిల్డ్ చేశారంటే కింగ్ ధర్మపాల అది. దీని ఎవరంటే పాల డైనస్టీ అనే అతను. సో అండ్ ఇది ఎక్కడ ఫేమస్ అంటే వజ్రాయనలో. ఇది బుద్ధిజం స్టడీస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి ఓదాంతపురి. ఇది కూడా మనకి బీహార్లో ఉంది, ఇండియాలో. దీన్ని ఎవరు ఫౌండ్ చేశారంటే గోపాల్ అనే అతను. ఇది ఫస్ట్ పల రూలర్ అనమాట. అండ్ దీన్ని ఇంకో పేరుతో ఏమంటారంటే మేజర్గా బుద్ధిస్ట్ లెర్నింగ్ సెంటర్ అనేది కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి పుష్పగిరి. ఇది మనకి ఒడిశా, ఇండియాలో ఉంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కళింగ కింగ్డమ్. దీని క్యాంపస్ అనేది లలిత్గిరి, రత్నగిరి, ఉదయగిరి హిల్స్లో అనేది స్ప్రెడ్ అనేది చేశారు. దీని యొక్క సెంటర్ వచ్చేసరికి మనకి బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి జగడాల. ఇది బంగ్లాదేశ్లో ఉంది. దీన్ని ఫౌండ్ చేసినంత కింగ్ రాంపాల. అండ్ దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటో వజ్రాయన బుద్ధిజం. ఇది వజ్రాయన బుద్ధిజంకి ఇంపార్టెంట్. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసిన స్కాలర్స్ ఎవరెవరంటే విభూతి చంద్ర, ధనశీల, మోక్షకార గుప్త. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సోమపూర. ఇది బంగ్లాదేశ్లో ఉంది. దీన్ని బిల్డ్ చేసిన వారు కింగ్ ధర్మపాల. ఇది మేజర్ లెర్నింగ్ ప్లేస్ ఫర్ ఇదేంటంటే బుద్ధిజానికి, జైనిజానికి, హిందూజానికి ఇది ఒక మేజర్ ప్లేస్. అండ్ ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి వల్లభాయ్. ఇది గుజరాత్, ఇండియాలో ఉంది. దీన్ని ఫౌండ్ చేసినంత మైత్రక డైనస్టీ. అండ్ దీన్ని ఏమంటామంటే మనం రిలీజియస్ హార్మోనీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అని కూడా పిలుస్తారు. అండ్ దీన్ని ప్రమోట్ చేసింది హినైన బుద్ధిజం అనే అతను. అండ్ నైన్త్ వన్ వచ్చేసరికి మనకి మిథిలియా. సో ఇది ఎక్కడ ఉందంటే మనకి బీహార్లో, ఇండియాలో ఉంది. దీని డేట్స్ బ్యాక్ అనేది మనకి కింగ్ జంకా. దీని ఏంటంటే ఫాదర్ ఆఫ్ సీత. దీన్ని స్పెషలైజేషన్ ఏంటంటే న్యాయ, లా గురించి అండ్ తారక శాస్త్ర
లాజిక్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నడియా. ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్ ఇండియాలో ఉంది. దీని ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు చేశారంటే నలంద అండ్ తక్షశిల అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ద ఫాల్. దీనికి ఫేమస్ ఏంటంటే లాజిక్ అండ్ ఫిలాసఫికల్ స్టడీస్ అనేవి దీంట్లో ఫేమస్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి తెల్హార. ఇది మనకి బీహార్లో ఇండియాలో ఉంది. ఇది ఒక యాన్సెంట్ యూనివర్సిటీ ఆఫ్ ది కుషాన్ ఎరా. ఇది మళ్ళీ రీడిస్కవర్ ఎప్పుడు చేశారంటే మనకి 2014. సో ఫ్రెండ్స్, ఇది యాన్సెంట్ యూనివర్సిటీకి సంబంధించి. దీంట్లో మనకి మ్యాచింగ్ క్వశ్చన్స్ అయినా అడుగుతారు, లేదంటే ఇయర్స్ గురించి అయినా అడుగుతారు, లేదంటే ఎస్టాబ్లిష్మెంట్ గురించి కానీ ఇవన్నీ కూడా రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ టాపిక్ అనేది ఒకసారి ప్రిపేర్ అవ్వండి. సో పీడిఎఫ్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా అయితే మీకు పీడిఎఫ్ కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతోనే నేను యూజ్ చేసి ఇలా చేశాను అనమాట. మెటీరియల్స్ అయితే పంపించడం కష్టం అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, నేను ఇవైతే ఇప్పుడు ఈ టాపిక్ మీద అయితే నేను క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేస్తాను. సో మంచి రెస్పాన్స్ కింద ఒకసారి అయితే మీరు కూడా ఆన్సర్స్ అయితే చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.